హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి శంకర్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అనమాట. సో వీడియోలోకి వెళ్ళిపోదామా అండి? మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. సో ఈరోజు అయితే పొద్దున్నే లేచి పనులన్నీ చేసేసుకున్నామండి. మా వారికి వీక్లీ ఆఫ్ అనమాట. పిల్లలకి పూజ చేయడం ఎలాగా ఏంటి అనేది చెప్తున్నారు ఆయన. పెద్ద బాబు ఏంటంటే హారతి ఇచ్చేయడానికి భయపడుతున్నాడు అనమాట. అందుకని చెప్పి బావ దగ్గరుండి మరి పూజ చేయించి హారతి ఎలా వేయాలని చెప్పి నేర్పించారు. ఇంకా అక్కడి నుంచి నేనైతే వీడియో షూట్ చేస్తానని చెప్పి అప్పుడే స్టార్ట్ చేశాను అనమాట. సో పెద్ద బాబు దేవుడికి హారతి ఇచ్చేసి ఇక మనకు కూడా హారతి ఇస్తున్నారు. మీరు కూడా హారతి తీసుకోండి, మీరు మంచిగా ఉండాలి, మేము కూడా మంచిగా ఉండాలని మీరు కూడా కోరుకోండి. సో ఇంకా అక్కడైతే ఇంకా మా వారు పిల్లలు దేవుడికి దండం పెట్టుకొని హారతి తీసుకొని మీకు కూడా హారతి ఇచ్చారు. ఇంకా అలాగే పొర్రు దండం పెట్టి దేవుడికి గట్టిగా మొక్కుంటున్నారు అనమాట ముగ్గురు. వాళ్ళిద్దరు దండం పెడుతుంటే ఇంక మా వారు కూడా దండం పెట్టుకున్నాడు అనమాట. ఈలోగా నేనేంటంటే కిచెన్లో టిఫిన్ అరేంజ్ చేసుకోవాలి కదా. టిఫిన్స్ అయితే ఆల్రెడీ ప్రిపేర్ చేసి అక్కడ పెట్టాను అనమాట. ఇడ్లీ వేసాను, అప్పుడే పొయ్యి మీద తీసాను, కాలిపోతున్నాయి. ఇడ్లీ తీసాను, ఇడ్లీ పల్లి కొబ్బరి పచ్చడి చేశాను అనమాట. మా చిన్న బాబుకి ఆ చట్నీ అంటే చాలా ఇష్టం అనమాట. పెద్ద బాబుకి ఏమో ముందే చెప్పాను కదండి మీకు ముందు బ్లాగ్స్లో, ఆయనకేమో శనగపిండి చట్నీ ఇష్టం, ఈయనకేమో పల్లి చట్నీ ఇష్టం అనమాట. సో ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసేసుకొని అన్నీ హాట్ బాక్స్లో పెట్టుకొని చట్నీ కూడా తీసుకొని హాల్లోకి వెళ్ళిపోయాము. అందరం కలిసి కూర్చొని తింటాం అన్నమాట. పిల్లలు లేనప్పుడు ఏంటంటే స్కూల్స్ ఉన్నప్పుడు హడావిడిగా వాళ్ళ వరకు పెట్టి పంపించేస్తాం కదా. నలుగురు ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీగా కూర్చొని తింటాం అన్నమాట. టిఫిన్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ అయినా మ్యాక్సిమం నలుగురు వారి ఇంట్లో ఉన్నారంటే ఖచ్చితంగా నలుగురం కూర్చొని తింటాం. కొంచెం లేట్ అయినా పర్వాలేదని పిల్లలతో అలా కూర్చుంటాం. ఎందుకంటే వాళ్ళతో మాకు టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది, వాళ్ళకి ఇలా కలిసి తినాలి అని అలవాటు అవుతుందన్నమాట. ఇంకా ఇవాళ మా వారికి వీక్లీ ఆఫ్ అనమాట. ఇంక ఇంటి దగ్గరే ఉన్నారు ఇవాళ. అందుకని చెప్పి నలుగురం కూర్చొని తింటున్నాం. అంతలోకి చిన్న బాబు అన్నాడు, మమ్మీ నేను ఆ గదిలో కూర్చొని తింటాను అంటే, ఎందుకురా అంటే గాలి రావట్లేదంట. దీపం పెట్టాం కదండి, కొంచెం ఫ్యాన్ బంద్ చేశాను అనమాట. అందుకని ఆ గదిలో ఫ్యాన్ వేసుకొని కూర్చొని తింటా అంటే, వద్దు అందరం ఇక్కడే కూర్చున్నాం కదా, అందరం మీరే కూర్చొని తినాలి అని చెప్పాను. సరేలే అని చెప్పి మూతి ముడుచుకొని కూర్చున్నాడు. ఇంకా అందరికీ ఇడ్లీలు పెట్టేసి ఇచ్చాను. మా వారు మేమేంటంటే ఇవాళ ఎలక్షన్స్ రిజల్ట్ కదా, సో ఎలక్షన్స్ చూస్తూ కింద స్క్రోలింగ్ ఇస్తుంటే చూస్తున్నామన్నమాట. టీడీపీ లీడింగ్లో ఉంది అని చెప్పారు. సో అయితే సరేలే తిందామని చెప్పి ఇంక తింటున్నాం. మా వారికి ఏంటంటే టిఫిన్ తినేటప్పుడు పిల్లలకు కానీ నాకు కానీ ఫస్ట్ పెట్టడం అలవాటు అనమాట. ముందు పిల్లలకి తినిపిస్తున్నాడు అనమాట. వాడేమో కాలుతుంది అనుకొని వద్దు వద్దు అంటున్నాడు. యాక్చువల్గా కాలుతున్న ఇడ్లీ అప్పటికే చల్లారిపోయినాయిలేండి కొంచెం, ఇంకా కాలట్లేదులే అంటే ఇంక అప్పుడు పెట్టించుకున్నది. ఇంకా పెద్ద బాబుకి కూడా ఇడ్లీ పెట్టాడు అనమాట. వాడు కూడా తిన్నాడు. అందరం అలా సరదా కూర్చొని ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ పిల్లలతో తింటూ ఉంటే చాలా హ్యాపీగా సరదాగా అనిపిస్తుంది. పిల్లలకు కూడా మనం మమ్మీ డాడీతో ఇలా కూర్చొని తినాలి అని వాళ్ళకు కూడా కొంచెం అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో టిఫిన్స్ అయితే తినేసి నేను ముందైతే కిచెన్లోకి వెళ్ళిపోయాను. కిచెన్లో ఇంకా ఇడ్లీ పాత్ర, ఇడ్లీ రేకులు, హాట్ బాక్స్, చట్నీ, మళ్ళీ ఇవన్నీ ఉన్నాయి కదా. షింక్ నిండా అయిపోయినాయి. షింక్ ఖాళీ అవ్వటం ఆలస్యం, షింక్ మాత్రం ఫుల్ అయిపోద్ది అనమాట. మళ్ళీ షింక్లో గిన్నెలని కడగానే 5 మినిట్స్లో మళ్ళీ గిన్నెలు వచ్చేస్తాయి. అదేంటో మరి నాకు అర్థం కాదు. తోమే కొద్దీ తోముతూనే ఉంటాం, ఆ షింక్లో గిన్నెలు వస్తూనే ఉంటాయి, తోముతూనే ఉంటాం మనం. ఇంకొక పక్క అవి నీళ్ళు పోసి రేకులు నానపెట్టి చాయ్ పెట్టుకుందామని చెప్పి ఒక పక్క చాయ్ పెడుతున్నా. మాకేంటంటే అమ్మగారి ఇంటి దగ్గర ఉన్నప్పుడు నాకు మార్నింగ్ బ్రష్ చేయగానే టీ తాగడం అలవాటు. ఇక్కడ మా వారు ఏంటంటే అలా బ్రష్ చేయగానే టీ తాగరనమాట. టిఫిన్స్ తిన్న తర్వాత తాగుతారు. ఇంకా ఎక్కడ ఉన్నప్పుడు ఇంకా టిఫిన్ తిన్నాకే చాయ్ పెడతాను. ఎప్పుడైనా హెడేక్గా ఉంటే మాత్రమే ఎర్లీ మార్నింగ్ చాయ్ పెట్టుకొని తాగుతా ఫస్ట్, లేదంటే పెద్దగా ప్రిఫర్ చేయను. ఇంటికి వెళ్తే మాత్రం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే కంపల్సరీ లెగవగానే బ్రష్ చేయడం, చాయ్ తాగుతాను. ఇంకా చాయ్ ఒక పక్కన పెట్టేసుకొని ఇంకా అవి నానిని అనమాట.
చిన్నగా అవన్నీ కడిగేసుకుంటున్నాను. ఈలోగా ఏంటంటే ఓ పక్క ఛాయ్ పెట్టాను కదా, ఇంకో పక్క కడుగుతున్నాను. ఇంక ఈలోగా మా వారు వచ్చి ఏమైనా హెల్ప్ చేయనా అంటే ఛాయ్ పెట్టాను, కొంచెం ఛాయ్ చూడు బాగా అంటే ఛాయ్ చూస్తున్నాడు అనమాట. కాగినాయి కదా పోసైనా అంటే సరే పోయండి అన్నాను. ఇంకా ఆయన ఛాయ్ పోసుకొని హాల్లోకి తీసుకెళ్ళిపోతానులే, నువ్వు అవి క్లీన్ చేసేసుకొని వచ్చాయన్నారు. సరే అని చెప్పా. ఈలోగా చిన్న బాబు బాటిల్స్కి నీళ్ళు పోయినా మమ్మీ అంటే పోయినానా అని చెప్పాను. బాటిల్స్ అన్నీ అక్కడ అరేంజ్ చేసుకొని వాటర్ పోస్తూ ఉన్నాడు ఆయన. మా వారేంటంటే అప్పుడప్పుడు కొంచెం హెల్ప్ చేస్తారు, వీక్లీ ఆఫ్ కాబట్టి హెల్ప్ చేస్తారనమాట. ఓన్లీ ఛాయ్ పోయటం కూడా ఒక హెల్ప్ అయినా అంటారేమో, ఛాయ్ ఒక్కటే కాదండి, కొంచెం కూరగాయలు కట్ చేసేయడం, పిల్లల్ని చూసుకోవడం, పిల్లల్ని రెడీ చేయడం, స్కూల్స్ ఉన్నప్పుడు అయితే పిల్లల్ని రెడీ చేయడం, ఇలాంటి వాటిలో నాకు హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. సో మా ఆయన అయితే గ్లాసెస్కి ఛాయ్ పోసేసుకున్నారు. ఈలోగా అయితే నేను గిన్నెలు కూడా అవి కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి అక్కడ. అసలు అవి అయిపోయినాయి, మళ్ళీ వెంటనే మళ్ళీ ఛాయ్ గిన్నె కూడా దాంట్లోనే పడేసాడు మా ఆయన. ఇప్పుడు అది కూడా కడిగేసేయాలన్నమాట. ఇంకా అది కడిగేసుకునే లోపు మా చిన్న బాబు కూడా వాటర్ బాటిల్స్ అన్నిటికీ వాటర్ నింపేస్తున్నాడు. ఇంకా అక్కడి నుంచి ఏంటంటే బాటిల్స్ అన్నీ మూతలు పెట్టేసేసి, బాటిల్ అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టినా మమ్మీ అంటే ముందు వాటన్నిటి క్యాప్స్ పెట్టు, అలాగే పెడతావా ఏంటి అంటే క్యాప్స్ పెడుతున్నాడు అనమాట. భలే వాటర్ డ్యూటీ మాత్రం అతనిదేనండి. ప్రతిరోజు వాటర్ మార్నింగ్ కానీ నైట్ కానీ వాడే నింపేసి పెడతాడు అనమాట. చూడండి నేను చక్కగా ఫ్రిడ్జ్ డోర్ తీసి ఆర్గనైజ్ చేస్తున్నాడు. ఫ్రిడ్జ్ డోర్ వచ్చేస్తుందంట, డోర్ పట్టుకో మమ్మీ అని చెప్తున్నాడు. ఇంకా ఆయన వాటర్ పోసాడు, కిందన్నీ వాటర్ ఉన్నాయి. ఇంక నేను గిన్నెలు తోమేశాను కదా, అక్కడ కూడా కాసిన వాటర్ వచ్చినాయి. మొత్తం క్లాత్తో తుడిచేసేసుకొని బయట ఆరేసాను అనమాట. ఇంకా అక్కడి నుంచి నేను మా వారి దగ్గరికి వెళ్ళి ఇంకా ఛాయ్ తాగుదామని ఇంకా ఛాయ్ తాగడానికి వెళ్ళా. నేను ఏంటంటే ఛాయ్ పొయ్యంగానే తాగనండి, ఒక 5 minutes అన్నా ఆగాలన్నమాట. అంత వేడి తాగలేను, ఎందుకంటే చిన్నప్పుడు ఒకసారి నాలుగు కాలిందనమాట, అందుకని భయం. చూడండి కిచెన్ ఎంత నీట్గా ఉందో మాది. మొత్తం ఎప్పటి సామాన్లు అప్పుడు కడిగేసుకుంటూ ఉంటే కిచెన్ ఎప్పుడు నీట్గా ఉంటుంది. అదికాక మా కిచెన్ అనేది చాలా చిన్నగా ఉంటుంది కౌంటర్, అందుకని చెప్పి ఎప్పుడు సామాన్లు అప్పుడు కడిగేసుకొని నీట్గా ఉంచుకుంటాను. అది కిచెన్ కౌంటర్ చాలా చిన్నగా ఉంది, అక్కడే కూరగాయలు కట్ చేసుకోవాలి, అక్కడే పని చేసుకోవాలంటే చిరాకు వచ్చేస్తుంది. అందుకే ఎప్పుడు పడిన సామాన్లు అప్పుడు కడిగేసుకుంటూ ఉంటా. స్టాండ్ నిండిపోగానే సామాన్లని సర్దేసుకొని మళ్ళీ స్టాండ్ నిండాక మళ్ళీ సర్దేసుకుంటాను అనమాట. ఇంకా ఇద్దరం అలా హాల్లో కూర్చొని సరదాగా ఛాయ్ తాగుతూ ఎలక్షన్స్ రిజల్ట్స్ స్క్రోల్ అవుతున్నాయి కదా, చూస్తూ మాట్లాడుకుంటూ ఛాయ్ తాగుతూ ఉన్నాం అనమాట. అప్పుడప్పుడు కాదు, డైలీ అలా ఏదో ఒక టైంలో స్పెండ్ చేస్తూ ఉంటే మాట్లాడుకుంటూ ఉంటుంటే బాగుంటుంది అనమాట, సరదాగా ఉన్నట్టు ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి ఛాయ్ తాగేసి మళ్ళీ ఆ గ్లాసెస్ కూడా కడిగేసేసుకొని, ఛాయ్ గిన్నె కూడా వేసారన్నాను కదా మా ఆయన, అది కూడా కడిగేసేసుకొని ఈలోగా ఏంటంటే అన్నీ అయిపోయాక మా బావ చక్కగా కూరగాయలన్నీ కట్ చేసి నాకు ఇచ్చారు. టమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి, ములక్కాయలు అన్నీ కట్ చేసి అలా ప్లేట్లో పెట్టేసి ఇచ్చారు. ఇంకా నేను కిచెన్లోకి వచ్చేసి ఒక పక్క రైస్ కడిగి కింద పెట్టి నానబెట్టేసాను. ఈలోగా పోపు పెట్టేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసేసుకొని ములక్కాయలు వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మగ్గబెట్టుకుంటాను అనమాట. తర్వాత టమాటోస్ వేసుకుంటా. కాకపోతే టమాటోస్ ఏంటంటే కొంచెం పిసికి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, టమాటాలు ఏంటంటే మనం కూరలో వేయంగానే త్వరగా మగ్గుతాయి అన్నమాట. అందుట్లో నేను ఈ ములక్కాయ టమాటాలో ఎటువంటి మసాలాలు నేను వేయట్లేదు, వేయాల్సిన అవసరం కూడా ఉండదండి. ఎందుకంటే ప్రతి దాంట్లో మసాలాలు వేస్తే అన్నీ ఒకే ఫ్లేవర్ అవుతాయి. కానీ మసాలాలు వేయకుండా వండామనుకోండి, ఈ ఆలు టమాటాలో కూడా వంకాయ టమాటా, ములక్కాయ టమాటా మసాలాలు వేయకపోయినా కూడా కమ్మగా నోటికి రుచికరంగా చాలా టేస్టీగా ఉంటాయి. ఉప్పు, కారము, ములక్కాయ ముక్కలు, టమాటా ముక్కలు అన్నీ వేసుకొని సిమ్లో పెట్టుకొని మగ్గపెట్టుకోవాలండి. ఏ కర్రీ అయినా సరే మనం కాస్త ఒక 5 minutes హై ఫ్లేమ్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మగ్గపెట్టుకుంటే ఏ కర్రీ అయినా జబర్దస్తుగా ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది. ఉప్పు కారాలు చూసుకొని వేసుకోవాలి, ఇంకా మనం ఉప్పు కారం సరిపోయిందా లేదా అనుకోని అదనమాట. ఇంకా నేనైతే కర్రీ వేసి అన్నీ వేసేసుకొని ఒక 5 minutes హై ఫ్లేమ్ మీద ఉంచి ఇంకా సిమ్లో పెట్టేసి పక్కకి వెళ్ళిపోతానండి. కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయిద్ది అనమాట. మీకు మధ్యలో ఒకసారి చూపిస్తాను చూడండి, అప్పుడే కొంచెం ఉడుకు పడుతుంది. ఇంకొక 5 minutes అయితే కర్రీ అయిపోద్ది, గ్రేవీగా ఉంటుంది. ఓకే అండి, ఇదే బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.